బంగ్లాదేశ్లో పరిస్థితులు మళ్లీ అదుపు తప్పాయి. ఆ దేశంలో భారత వ్యతిరేక గళం వినిపించే కీలక నాయకుడు 2024 తిరుగుబాటులో ప్రధాన పాత్ర పోషించిన షరీఫ్ ఉస్మాన్ హాదీ మరణ వార్త దేశవ్యాప్తంగా అగ్గిరాజేసింది. గత వారం ఢాకాలో గుర్తు తెలియని వ్యక్తుల కాల్పుల్లో గాయపడి సింగపూర్లో చికిత్స పొందుతున్న హాదీ ప్రాణాలు కోల్పోవడంతో నిరసనకారులు హింసా మార్గం పట్టారు. ఢాకా వీధుల్లో ఆస్తులను ధ్వంసం చేస్తూ దేశంలోని అతిపెద్ద పత్రికా కార్యాలయాలకు నిప్పు పెడుతూ అరాచకం సృష్టిస్తున్నారు. మరోవైపు చిట్టగాంగ్లోని భారత ఉప హై కమిషనర్ నివాసంపై కూడా రాళ్ల దాడి జరగడం అంతర్జాతీయంగా ఆందోళన కలిగిస్తోంది. అసలు హాదీ ఎవరు? ఆయన మరణం చుట్టూ జరుగుతున్న ఈ విధ్వంసం వెనుక ఉన్న కథ ఏంటి? లెట్స్ వాచ్ ద స్టోరీ. బంగ్లాదేశ్లో మరోసారి పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. రాజకీయ హింస, భావజాల ఘర్షణలు, విదేశీ సంబంధాలపై అక్కసు ఈ మూడు రాజధాని ఢాకాను అగ్నిగుండంగా మార్చేశాయి. భారత్ వ్యతిరేక వ్యాఖ్యలతో తరచూ వార్తల్లో నిలిచే యువ నాయకుడు షరీఫ్ ఉస్మాన్ హాదీ మరణం ఇప్పటికే ఉద్విగ్నంగా ఉన్న బంగ్లాదేశ్ సమాజంలో పెను కలకలాన్ని రేపింది. డిసెంబర్ 12న ఢాకాలో ఆయనపై జరిగిన కాల్పుల ఘటన నుంచి మొదలైన పరిణామాలు ఇప్పుడు దేశవ్యాప్తంగా నిరసనలు, ఆస్తుల ధ్వంసం, మీడియా సంస్థలపై దాడుల వరకు వెళ్లాయి. డిసెంబర్ 12న ఢాకాలోని బిజోయ్ నగర్ ప్రాంతంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్న సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు షరీఫ్ ఉస్మాన్ హాదీపై కాల్పులు జరిపారు. తలకు బుల్లెట్ తగలడంతో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. పరిస్థితి విషమంగా ఉండడంతో వెంటనే హాదీని సింగపూర్కు తరలించి చికిత్స అందించారు. అయితే అక్కడ చికిత్స పొందుతూ ఆయన ప్రాణాలు కోల్పోయినట్లు బంగ్లాదేశ్ విదేశాంగ శాఖ అధికారికంగా ధృవీకరించింది. ఈ వార్త వెలువడగానే ఢాకాలో ఉద్రిక్తత నెలకొంది. హాదీ మృతి వార్త వినగానే వేలాది మంది నిరసనకారులు ఢాకా, షాబాగ్ ప్రాంతాల్లో గుమిగూడారు. ప్రభుత్వ వైఫల్యమే హాదీ మరణానికి కారణమంటూ నినాదాలు చేశారు. ప్లకార్డులు పట్టుకుని ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో వీధుల్లోకి వచ్చారు. 2024 తిరుగుబాటు సమయంలో కీలక పాత్ర పోషించిన నాయకుడిగా, తీవ్రవాద భావజాలానికి ప్రతీకగా హాదీని భావించే వర్గాల పెద్ద సంఖ్యలో రోడ్డెక్కాయి. శాంతియుతంగా మొదలైన ఈ నిరసనలు క్రమంగా హింసాత్మకంగా మారాయి. దేశంలోని అతిపెద్ద పత్రిక డైలీ ప్రథమ్ ఆలో కార్యాలయాన్ని నిరసనకారులు టార్గెట్ చేశారు. ఢాకాలోని ప్రధాన కార్యాలయాన్ని నిరసనకారులు ధ్వంసం చేశారు. కేవలం ఆఫీసు సామాగ్రినే కాదు, ఆ భవనానికే నిప్పంటించారు. అదేవిధంగా కవ్రాన్ బజార్లోని మరో కార్యాలయాన్ని కూడా తగులబెట్టారు. భవనం అగ్నికీలల్లో చిక్కుకోవడంతో లోపల ఉన్న 25 మంది జర్నలిస్టులు ప్రాణభయంతో అల్లాడిపోయారు. సైన్యం, ఫైర్ సిబ్బంది గంటల తరబడి శ్రమించి మహిళా జర్నలిస్టులతో సహా అందరినీ సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. జర్నలిజం చరిత్రలో ఇది ఒక చీకటి అధ్యాయంగా మారిందని మీడియా వర్గాలు ఆవేదన వ్యక్తం చేశాయి. మరోవైపు దుండగులను శాంతింపచేయడానికి ప్రయత్నించిన న్యూ ఏజ్ పత్రిక ఎడిటర్ నూరుల్ కబీర్పై కూడా దాడి జరిగింది. ఈ భయానక పరిస్థితుల నేపథ్యంలో బంగ్లాదేశ్లోని ప్రధాన పత్రికలన్నీ తమ కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేశాయి. ప్రజాస్వామ్యానికి 4వ స్తంభంగా భావించే మీడియాపై జరిగిన ఈ దాడులు దేశంలో మాట, స్వేచ్ఛ పరిస్థితిపై పెద్ద ప్రశ్నలే లేవనెత్తుతున్నాయి. ఈ అల్లర్ల సమయంలో ఈ భవనాల దగ్గర సైన్యం, సరిహద్దు భద్రతా బలగాలు మోహరించినప్పటికీ నిరసనకారులను బలవంతంగా చెదరగొట్టారు. భద్రతా సిబ్బంది శాంతియుతంగా వెళ్లిపోవాలని మాత్రమే వారిని ఒప్పించే ప్రయత్నం చేశారు. దీంతో ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా కఠిన చర్యలు తీసుకోవడం లేదా అన్న అనుమానాలు కూడా మొదలయ్యాయి. ఇదే సమయంలో హాదీ మరణం ప్రభావం ఢాకా వరకే పరిమితం కాలేదు. చిట్టగాంగ్లోని భారత ఉప హై కమిషనర్ నివాసం వద్ద కూడా నిరసనకారులు చెలరేగారు. గురువారం రాత్రి సుమారు 11 గంటల సమయంలో భారత రాయబార కార్యాలయంపై రాళ్ల దాడి జరిగింది. ఖుల్షీ ప్రాంతానికి చేరుకున్న నిరసనకారులు హాదీని హత్య చేసింది అవామీ లీగ్ భారత్ చేతులే ఇందుకు కారణమంటూ నినాదాలు చేశారు. ఆగ్రహంతో అవామీ లీగ్ కార్యాలయానికి నిప్పంటించారు. భారీ మంటలు చెలరేగిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఆస్తుల ధ్వంసానికి సంబంధించిన వీడియోలు దేశవ్యాప్తంగా కలకలం రేపాయి. ఈ పరిణామాల మధ్య బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రధాని మహమ్మద్ యూనస్ జాతినుద్దేశించి టెలివిజన్ ప్రసంగం చేశారు. షరీఫ్ ఉస్మాన్ హాదీ మృతి పట్ల ప్రగాఢ సంతాపం వ్యక్తం చేస్తూ అతని మరణం దేశానికి తీరని లోటు అని అన్నారు. ప్రజలు చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవద్దని, శాంతిని పాటించాలని విజ్ఞప్తి చేశారు. హాదీ మృతికి బాధ్యులైన వారిని వదిలిపెట్టబోమని హెచ్చరించారు.
శుక్రవారం జాతీయ సంతాప దినంగా ప్రకటించి దేశవ్యాప్తంగా మసీదుల్లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తామని తెలిపారు. రాజకీయంగా హాదీ మరణం మరింత సున్నితమైన అంశంగా మారింది. ఫిబ్రవరి 2026లో జరగబోయే పార్లమెంటరీ ఎన్నికల్లో హాదీ అభ్యర్థిగా ఉన్నారు. యువతలో ఆయనకు గణనీయమైన మద్దతు ఉంది. ఈ నేపథ్యంలో ఆయన హత్య రాజకీయ హత్యేనా లేక అంతర్గత వర్గ పోరాటమా అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. అధికారుల నిర్లక్ష్యం, భద్రతా వైఫల్యమే ఇందుకు కారణమన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. ఈ ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో బంగ్లాదేశ్లోని భారత హై కమిషన్ కీలక అడ్వైజరీ జారీ చేసింది. బంగ్లాదేశ్లో నివసిస్తున్న భారతీయులు, భారత విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని, అనవసర ప్రయాణాలు చేయవద్దని సూచించింది. అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే బయటకు రావాలని, ఎలాంటి ఎమర్జెన్సీ వచ్చినా హై కమిషన్, అసిస్టెంట్ హై కమిషన్ కార్యాలయాలను సంప్రదించాలని స్పష్టం చేసింది. ఇదే సమయంలో బంగ్లాదేశ్ పరిణామాలపై భారత విదేశీ వ్యవహారాల పార్లమెంటరీ కమిటీ కూడా స్పందించింది. పరిస్థితి అత్యంత సంక్లిష్టంగా మారుతోందని, అక్కడి మైనారిటీలపై జరుగుతున్న దాడులపై విదేశాంగ శాఖ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోందని తెలిపింది. వచ్చే ఏడాది జరగాల్సిన ఎన్నికలపై కూడా అనిశ్చితి నెలకొందని పేర్కొంది. తాత్కాలిక ప్రభుత్వంతో భారత విదేశాంగ శాఖ నిరంతరం సంప్రదింపులు జరుపుతూనే ఉందని స్పష్టం చేసింది. మొత్తానికి షరీఫ్ ఉస్మాన్ హాదీ మరణం బంగ్లాదేశ్లో ఇప్పటికే ఉన్న రాజకీయ అస్థిరతకు మరింత ఆజ్యం పోసింది. మీడియా స్వేచ్ఛ, రాజకీయ భద్రత, విదేశీ దౌత్య సంబంధాలు ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారాయి. రాబోయే రోజుల్లో ఈ ఉద్రిక్తతలు తగ్గుతాయా లేక దేశాన్ని మరింత అల్లకల్లోలం చేస్తాయా అనేది త్వరలోనే తేలనుంది.